లేకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళని కాపాడుకోవాలనే ఎజెండాతోనే ఇవాళ తీర్మానం ఇచ్చి మాట్లాడనుకున్నారా లేకపోతే ఆలోచన అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే శాసన మండలిలో కనుక డిబేట్ జరిగితే వాళ్ళకు కావాల్సిన మీడియాలో వాళ్ళకు కావాల్సిన రకంగా లేకుంటే ప్రభుత్వం తలెగ్గిందనో ప్రభుత్వం భయపడి పారిపోయిందనో లేకుంటే మేము ప్రభుత్వాన్ని మెడవంచినామనో రకరకాలుగా ప్రసారం చేసేసిండ్రు. దానికి గాను సత్యబాబు గారు కానీ ఇంకో 2 రకాల నాలుగు మడత పెట్టి మాట్లాడతాడు. ఆయన ఏం చెప్తాడు, మేము అలాంటి ప్రోత్సహించము, కుటుంబ సభ్యులు కించపరిచే విధంగా ఉంటే మేము అలాంటి వాళ్ళు ఎంతటి వారిని చర్యలు తీసుకోవాలని మాట్లాడతారు ఒక పక్క. మళ్ళా లోకేష్ బాబు గారు సరే మంచిదే మీరు చర్యలు తీసుకుంటా ఉంటారు, మీ గొప్ప మనసుకు ధన్యవాదాలు. అయితే ఆ రోజు కొడాలి నాని కానీ వంశీ గారు కానీ లేకపోతే వెల్లంపల్లి కానీ వీళ్ళందరినీ ఆ రోజు సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే కనుక మా కుటుంబ సభ్యులు కించపరిచే దానిలో కానీ వీళ్ళు ప్రధాన పాత్ర. వాళ్ళు ఎందుకు టికెట్లు ఇచ్చి మీరు ప్రోత్సహించినారంటే దానికి ఆయన దగ్గర సమాధానం లేదు, నోరు మూసుకొని కూర్చోవడం జరిగింది. అంటే ఏదో విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చేస్తే పోలీసులను బెదిరించుకోవాలి, ఆలోచన అనేది పోలీసులను బెదిరించుకోవాలి, పోలీసులను బ్లాక్మెయిల్ చేయాలా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్తున్నారు కదా, నేను మళ్ళా వచ్చేస్తా 7 సముద్రాల అవతలున్నా కూడా నేను వీటికి పట్టక చేసి మీ పైన చర్యలు తీసుకుంటాను ఒకటి. ప్లస్ ఈరోజు కానీ నేనే సోషల్ మీడియాలో నేనే పెడతాను, పోస్ట్ చేస్తాను, చేతనైతే నన్నే అరెస్ట్ చేయండి అని వాళ్ళ సీనియర్ లీడర్స్ అంతా కూడా ఏదో పెట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుంది. ఏ విధంగా బెదిరించుకోవాలా అంటే పెట్టమని చెప్తున్నాం కదండి. వాళ్ళు ఏం పెట్టినా ఇప్పుడు సార్ వాళ్ళు ఏమి పెట్టినా కానీ దీనికంటే దారుణాది దుర్మార్గకరమైన మాటలతో అసహ్యకరమైన పోస్టులు పెట్టా కానీ భరించినాం, ఇన్ని రోజులు భరించినాం, పోరాడినాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి తీసుకొచ్చేదని ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ అవమానాలు భరించి అవహేళనలు భరించే ఈ పరిస్థితికి వచ్చినారు. ఇప్పుడు కూడా ఆ వర్రా రవీంద్రారెడ్డి కానీ ఇంకొకటి కానీ ప్రభుత్వం మారిందనే భయము భక్తి కూడా లేకోకుండా ఇష్టానుసారంగా పోస్టులు పెడతా అంటే ఎంత బరి తగ్గింపంటే అంటే ప్రభుత్వం ఏమీ చేయలేదు, పోలీసులు ఇంకా మాకు అనుకూలంగానే ఉండేవాళ్ళు ఉన్నారు అనే ఒక ఆలోచనతో పెట్టరేగిపోవడం జరుగుతుంది. అంటే పెట్టరేగిపోకుండా ఉండింటే రవీంద్రారెడ్డి వానికి 41 నోటీస్ ఇచ్చి పంపారు కదా. అవును, అంటే మాకు అనుకూలమైన పోలీసు అధికారులు ఉన్నారు కాబట్టి మేము ఏం చేసినా కూడా మాకు నిమిషాలలో మాకు సమాచారం అందుతుంది, దాన్ని బట్టి మేము ప్రత్యామ్నాయ కార్యక్రమాలను మేము పరిశీలించుకుని దాన్ని అమలు చేస్తామనే ఒక ఆలోచనతో వాళ్ళు చేయడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గత 5-6 రోజులుగా ఎంతసేపు ఉన్నా కానీ రాష్ట్రంలో ఉండే సమస్యల గురించో లేకుంటే ప్రజల సమస్యల గురించో మాట్లాడడంలే. నిజంగా ఆయన ప్రాతినిధ్యం పులివెందుల నియోజకవర్గంలో అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. పులివెందుల పట్టణంలో తాగేదానికి నీళ్ళు 5-6 రోజులకు వస్తాయి, మున్సిపాలిటీ వాళ్ళ కంట్రోల్ ఉంది, దాని గురించి మాట్లాడడంలే. కనీసం మన డీడీఆర్సీ మీటింగ్ జరిగితే ఆ సమస్యలు ప్రస్తావిస్తాడేమో మేము వస్తాడనుకున్నాం, అన్నదమ్ములు ఇద్దరు దానికి ఎగరగొట్టినారు. లైట్లు వెలిగే పరిస్థితి లేదు. పులివెందుల మున్సిపాలిటీలో భారతదేశంలో ఏ మున్సిపాలిటీకి అంత అప్పు ఉందో లేదు కానీ 27 కోట్ల రూపాయలు అప్పు ఉంది, విద్యుత్ బకాయిలు, లైట్లు ఎలగడంలే. ఇన్ని ప్రధానమైన సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి తను ప్రాతినిధ్యం వహించే ప్రజలకు మంచి చేసేదానికి ఆయన శాసనసభను వాడుకుంటాం అనుకున్నాం. అట్లా కాకుండా పిరికి పంద మాదిరి పోయి నేను అసెంబ్లీకి రానంటాడు, డీడీఆర్సీ మీటింగ్లకు రానంటాడు, లేకుంటే ఈవీఎంలు బాగాలేమంటాడు అని చెప్పేసి ఆయన కూర్చొని ట్విట్టర్ హీరో అయిపోయినాడు. ఇప్పుడు ట్విట్టర్లో పోస్టులు పెట్టుకుంటూ కూర్చొని లేకుంటే సాయంత్రం 3 గంటలప్పుడు నేను ప్రెస్ మీట్లు పెడతా ప్రతిరోజు చెప్తా. ఆ ప్రెస్ మీట్లు ఆన్నే పెట్టు. ఈరోజు స్పీకర్ గారు డిప్యూటీ స్పీకర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, అయ్యా మీరు సభకు వస్తే కదా మేము మైక్ ఇచ్చేది లేదు, సభకు రాకోకుండానే నీ అంతకు నువ్వు ఊహించుకొని నాకు మైకీరు అంటే ఇట్లా సభకు వస్తే నీకు నిజంగా మైక్ ఇనప్పుడు నీకు నిజంగా అన్యాయం అవమానం జరిగినప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవచ్చు. రాజకీయ పార్టీ నీకు ఏమి జరగలే. ఇప్పుడు నువ్వు ప్రమాణ స్వీకారం చేసినావు, అది కాదు తత్తరపత్రనే ప్రమాణ స్వీకారము చేసిన. ఇప్పుడు సభ మెయిన్ సభ ఈరోజు జరుగుతుంది, బడ్జెట్ పెట్టే సభ జరుగుతుంది దాదాపు 22వ తారీఖు వరకు. నాకు అర్థం కాదు అంతేనా, లేకపోతే వీళ్ళు ఇప్పుడు ఈ వర్రా రవీందర్ రెడ్డి లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళ పేరు చెప్తున్నారు కదా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరిగిందంతా రామకృష్ణారెడ్డి, భార్గవ రెడ్డి, అవినాష్ రెడ్డి, రాఘవ రెడ్డి ఏ పేరు చెప్తున్నారు, వాళ్ళే పెట్టించారు మాతో అని చెప్తున్నారు కదా. సో ఇది ఎక్కడ మా దాకా వస్తుందని భయపడి ఇక్కడ అడావుడు చేసి కంట్రోల్ చేయించుకునే పరిస్థితి చేస్తున్నారా, భయపడుతున్నారా? సార్ కంట్రోల్ చేయాలా, బెదిరించుకో